అందరికీ నమస్కారం అండి. అక్షర ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ధైర్యశీలి, శౌర్యశీలి, పరాక్రమశీలి అయినటువంటి ఛత్రపతి శివాజీ గారి పుట్టినరోజు ఈరోజు. మరి ఛత్రపతి శివాజీ గారి గురించి కొన్ని విషయాలను నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈయన 1630 సంవత్సరంలో ఫిబ్రవరి 19వ తేదీన శివనేరి అనే కోటలో జన్మించినటువంటి వ్యక్తి. ఈయన తల్లి పేరు జిజియాబాయి, తండ్రి పేరు వచ్చేసి షాజీ బోన్స్లే అన్నమాట. ఈయన మరాఠా సామ్రాజ్య స్థాపకుడు. గొరిల్లా యుద్ధంలో మంచి నైపుణ్యం కలిగినటువంటి వాడు, మంచి ప్రావీణ్యుడు. హిందూ సామ్రాజ్య స్థాపకుడు. ధర్మబద్ధంగా జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి మన శివాజీ గారు. ఈయన ధర్మబద్ధంగా నీతి నిజాయితీలతో తన జీవితాన్ని కొనసాగించినటువంటి వ్యక్తి. దీనికి ఉదాహరణగా అంటే ధర్మబద్ధంగా జీవితాన్ని గడిపాడు అనే విషయాన్ని చెప్పటానికి ఒక ఉదాహరణ చెప్తానండి. ఒక సందర్భంలో పరాయి సైనికుల భార్యలు తనకు బందీలుగా దొరికితే వాళ్ళకి పసుపు, కుంకుమ, గాజులు, పూలు ఇలా నుదుటిన బొట్టు పెట్టి ప్రతి గృహిణిగా ఉన్నది సాక్షాత్ అమ్మవారే అని వారిని పల్లకీలో డేరాలు కట్టించి స్థావరాలకు పంపించేశారట. ఎంతటి అందగత్తైన పరా పరాయి కాంత అంటే పరకాంత వంక చూసేవాడు కాదు. అంటే అంత నీతి నియమాలతో, ధర్మం న్యాయాలతో జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి. మరి శివాజీ అంటే మనకు చిత్రం చూడగానే ఆయన చేతుల్లో ఉన్నటువంటి కత్తి గుర్తుకొస్తుంది కదండి. ఈయన శివాజీ గారు 3 కత్తుల్ని ఉపయోగించేవారట. ఆ కత్తుల పేర్లు ఏంటంటే భవానీ తల్వార్, తుల్జా తల్వార్, జగదాంబ తల్వార్ అని. మరి ఈ భవానీ తల్వార్ అనే కత్తి గురించి మనం చెప్పాలంటే సాక్షాత్తు శ్రీశైలం భ్రమరాంబికా దేవి శివాజీ గారికి బహుమానంగా ఇచ్చినటువంటి కత్తి. ఇది ఇప్పుడు ప్రస్తుతము సతారా కోటలో ఉంది. ఈమె అంటే భ్రమరాంబికాదేవి ఎందుకు ఆ కత్తిని ఆయనకు బహుమానంగా ఇచ్చింది అంటే దుష్టశక్తుల మీద యుద్ధం చేయటానికి ఆ కత్తిని ఇచ్చిందట. మరి తుల్జా తల్వార్ అనే కత్తి ఇప్పుడు ప్రస్తుతము సింధుదుర్గ్ అనేటువంటి కోటలో ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చినటువంటి కత్తి జగదాంబ తల్వార్. ఇది ఒక ఉత్సవ కత్తి. ఈ కత్తి అంతా కూడా వజ్రాలు, కెంపులతో పొదగబడి ఉంటుందంట. ఇది ప్రస్తుతము లండన్లోని ఒక కాలేజీ, సెయింట్ జేమ్స్ అనేటువంటి కాలేజీలో ఒక అక్కడ ఉత్సవ కత్తిగా ఇది ప్రస్తుతమైతే ఉంది. ఆయన కత్తులు కూడా అంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరి ఈయన ఏం చెప్తున్నారనంటే ఈయన ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటంటే అందరూ కలిసికట్టుగా ఉండాలి. కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా మనం సాధించవచ్చు. ధర్మబద్ధంగా జీవితాన్ని కొనసాగించాలి. నీతి నిజాయితీలతో ఉండాలి. అన్ని గొప్ప గొప్ప అంశాలను ఆయన ఆచరిస్తూ ప్రజలు కూడా అలాగే ఉండాలి అని చెప్పినటువంటి వ్యక్తి మన శివాజీ గారు. మరి ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.